ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము సామెతలు 28వ అధ్యాయము 13వ వచనము. ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువు నామములో శుభములు తెలియచేయుచున్నాను. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ యొక్క వాక్య పరిచర్యలో గమనించాల్సింది ఏమిటంటే, అతిక్రమములు అనగా పాపము, దేవుని ధిక్కరించుట, వ్యభిచరించుట, దేవుని మాటను తృణీకరించుట, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవి పాపములు. కనుక అపవిత్రమైన ప్రతిదీ మన నుండి ఎప్పుడైతే తీసివేసుకున్నామో అప్పుడు దేవుడు మన మీద కనికరమును చూపిస్తాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చూస్తే పాపము మరి ఎక్కువగా అధికమవుచున్నది, వ్యభిచారము ఎక్కువైపోచున్నది, విగ్రహారాధన ఎక్కువైపోచున్నది. ప్రభు అయిన క్రీస్తు వారిని దూషిస్తూ ఉన్నారు, అవమానములు, నిందలు పాలు చేస్తున్నారు. మేము క్రీస్తుని ఎరిగి ఉన్నాము, ప్రార్థిస్తున్నాము అని చెప్పుకొనిచున్న వారే దేవుని ఆజ్ఞలను ఏమాత్రము కూడా పాటించక అతిక్రమములు చేసిన వారై వాటిని ఒప్పుకొనక దాచిపెట్టుకొని ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో ప్రభువు మనతో మాట్లాడుచున్నారు. మన శరీరములో, మన జీవితంలో ఇంకను అతిక్రమములు మనము దాచిపెట్టుకొని ఉన్నాము. కాబట్టి ఈ వాక్యమును ప్రభువు మన కొరకు ఇచ్చి ఉన్నాడు. మన అతిక్రమములన్నీ మనము తుడుపు పెట్టుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టుకుంటే మనము పరలోక రాజ్యానికి వెళ్ళము, నరకాగ్నిలో పడి యుగ యుగములు కాలుతూనే ఉంటాము. అట్టి నరకాగ్ని మనము భరించజాలనిది. కనుక ఈ లోక సంబంధమైన సుఖభోగముల కోసరము మన శరీరమును అప్పగించక, తుచ్చమైనటువంటి వ్యభిచారము, విగ్రహారాధన, పాపము వైపు మనము చూడక, దేవుని మాటలను ధిక్కరించక, అతిక్రమములను మనము దాచిపెట్టుకొనక వాటిని ఒప్పుకోవాలని దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క సమయములో మనకు తెలియపరచుచున్నారు. ఎప్పుడైతే మన అతిక్రమములు, పాపములు, వ్యభిచారములు, విగ్రహారాధన, ధనాపేక్ష అన్నీ కూడా ఒప్పుకున్నట్లయితే మనము దేవుని కనికరమును పొందుతామని ఈ యొక్క సమయములో తెలియపరచుచున్నాము. పరిశుద్ధ గ్రంథములో ఎందరో అతిక్రమములను దాచిపెట్టుకొని మరణించి ఉన్నారు. వారు మరణానికి పాత్రులై ఉన్నారు. వారు ఏమాత్రము కూడా పరలోక రాజ్యములో చేరక నరకాగ్నిలో చేరే వారిగా ఉన్నారని ఈ యొక్క సమయంలో ప్రభు అయిన క్రీస్తు వారు మనకు తెలియపరుచుచున్నారు. కావున ఎప్పటికైనాను మనము దాచిపెట్టుకొని ఉన్న అతిక్రమములను అన్నిటినీ కూడా ఒప్పుకోవాలి. దేవుడు కనికర పూర్ణుడు, దయాళుడు, ప్రేమ పూర్ణుడు, జాలిగల దేవుడు. కనుక యేసుక్రీస్తును మనము వేడుకొని మన అతిక్రమములన్నిటినీ కూడా దాచిపెట్టుకొనక వాటిని ఒప్పుకొని దేవుని కనికరమును పొందాలని ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క సమయములో తెలియపరచుచున్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఎవడైనను పాపము చేసిన ఎడల వాడు నరకాగ్నిలో పడవేయబడతాడని, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు అని ప్రభువు తెలియపరచుచున్నాడు. కనుక ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను,
మనమందరము నశించే వారిగా ఉన్నప్పుడు కల్వరి సిల్వలో మన కొరకు తన యవ్వన రక్తమును కార్చి తన ప్రాణమును మనందరి కోసరము పెట్టి మనందరినీ రక్షించి ఉన్నాడని ఈ యొక్క సమయంలో తెలియపరుచుచున్నాడు. కావున ఈ యొక్క సమయంలో మన అతిక్రమములను దాచిపెట్టుకొనక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని ప్రభువైన క్రీస్తు వారు తెలియపరుచుచున్నారు. కావున మన అతిక్రమములు, పాపములు, వ్యభిచారములు, విగ్రహారాధన, ఈ లోక సంబంధమైన ప్రతిదీ కూడా విడిచిపెట్టి దేవునికి ఆయాసకరమైనది మనలో ఉన్నడలా వాటిని తొలగించుకొని మనలోనికి దేవుని వాక్యమును ఆహ్వానించి మన యొక్క దేహం అనే దేవాలయమును శుద్ధీకరించుకొని ప్రభువైన క్రీస్తు వారు నివాసము చేయునట్లుగా మన యొక్క దేహమును దేవాలయముగా మార్చుకొనవలసినదిగా ప్రభువైన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక.